అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. చూస్తున్నట్టయితే ఇక్కడ భారీ గణపతి అయితే వినాయకుడిని తీసుకెళ్తున్నారు. చూస్తున్నట్టయితే వినాయకుడు అయితే అంబర్పేటకి వెళ్తుంది. సో చూద్దాం వినాయకుడు. సో మనకి వినాయకుడికి అయితే రెడ్ కలర్ పంచ్ ఇవ్వడం జరిగింది. సో యూనిక్ అయితే వినాయకుడు. సో పైన అయితే బాలరాముడు అయితే రావడం జరిగింది. సో భారీగా ఉన్నాడు గణపతి. సో అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడతారు వినాయకుడిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో కింద రాడ్ల సాయంతో అయితే వినాయకుడు లేపుతున్నారు. చూస్తున్నట్టయితే స్వామివారిని భారీ మహాగణపతి. సో స్వామివారి పాదాలు చూస్తున్నట్టే చాలా భారీగా ఉన్నాయి. సో చూస్తున్నట్టయితే మనం భారీ మహాగణపతి అయితే బయటికి అయితే వెళ్తున్నాం. మరి కొద్దిసేపట్లో వినాయకుడిని అయితే బయటికి తీస్తున్నారు. సో చూసినాక ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్న వినాయకుడిని. సో చాలామంది అయితే కష్టపడుతున్నారు వినాయకుడిని దీనికి బయటికి అయితే. సో యూనిక్ స్టైల్ ఉన్న గణపతి. సో రెడ్ కలర్ పంచి ఇవ్వడం జరిగింది స్వామివారికి అయితే. సో బ్యూటిఫుల్ లుక్ అవుతుంది వినాయకునికి. అన్నా జై శ్రీ గణేష. జై శ్రీ గణేష. గణపతి బప్ప మోరియా. ఎక్కడి నుంచి అన్న? అంబర్పేట నుంచి వచ్చినామన్నా. అసోసియేషన్ పేరేందన్నా? మాంకాళి యంగ్ మెన్స్ అసోసియేషన్, అంబర్పేట మాంకాళి టెంపుల్. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు వినాయకుడిని? ఇది మాది గోల్డెన్ జూబ్లీ 50th ఇయర్ సెలబ్రేషన్. సో స్పెషల్ అకేషన్ అయితే ఈ సంవత్సరం మీకు? మా గత 50 years నుంచి గ్రాండ్గా మా డాడీ వాళ్ళు, మా బాబాయ్లు తర్వాత మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ఇయర్ మీకు? మాకు 50 years నుంచి మంచి చేస్తున్నాడు కాబట్టి గణపతి బాబా మా దగ్గరకు వస్తున్నాడు. అంగరంగ వైభవంగా మంచి పూజలు చేసుకుంటాడు. 11 days హోమాలు చేసుకుంటాడు. నిత్యాన్నదానం చేస్తాం ఎవ్రీ డే. నిత్యాన్నదానాలు చేస్తాము. లాస్ట్ డే గ్రాండ్ గా డీజే డప్పు వాయిద్యాలతో మస్తు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి యూనిక్ ఉంది గణపతి. అసలు కాన్సెప్ట్ అయితే మంచిగా ఉంది కదా. ఎట్లా అనిపిస్తుంది వినాయకుని బుక్ చేసాం కాన్సెప్ట్? ఇప్పుడు ఒక 570 years తర్వాత మన రామ్ మందిర్ వచ్చిండు కాబట్టి సుబోధ్ భాయ్ మనకి మంచి గణపతి ఇచ్చిండు. కిరీటం ప్లేస్ లో రామ్ మందిర్ ఇచ్చిండు. రామ కిరీటంని. సో యూనిక్ ఉండాలి, అందరిలా యూనిక్ గా కనిపించాలి కాబట్టి మనం ఈ గణపతి పెడతాం. సో లడ్డు వేలం పాట ఏమైనా ఉంటుంది అన్న మీ దగ్గర? మా దగ్గర లడ్డు వేలం పాట అవన్నీ ఏమి ఉండవు అన్న. మా అసోసియేషన్ అందరం కొంచెం కొంచెం పంచుకుంటాం. ఈ గణేశుడి లడ్డు స్పెషల్ ఏంటంటే ఎవరైతే లడ్డు తీసుకోపోతారో వాళ్ళకి పిల్లలు కావాలన్నా మంచి పిల్లలు అవుతారు. మంచిగా పైసలు మంచి సంపాదించాలన్నా మంచి సంపాదిస్తారు అందరూ. ఏమైనా పొలాలలో ఉంటే పొలాలలో చల్లుకుంటాం అంతే. సో మా దగ్గర ఆప్షన్ అవన్నీ ఏమి ఉండవు. అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది అవుతున్నారో అందరం పంచుకుంటాం. సో మీరు ఎన్ని సంవత్సరాలు పెడతారు మీరు పార్టిసిపేట్ చేయబట్టి? మేము ఇప్పుడు దగ్గర ఇప్పుడు మేము 30 years అన్నా. మేము ఒక దగ్గర 20 years నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. సో డాడీ వాళ్ళ ట్రైనింగ్ కానీ, బాబాయ్ వాళ్ళ ట్రైనింగ్ అని అందరం తీసుకొని, మా అన్న వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు మేము మెల్లగా మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మేము టేక్ ఓవర్ చేసుకున్నాం అనమాట. సో ఇంత భారీ వినాయకుడు అసలు చాలా ఆకంఠాలు వస్తుంటే ఇంత పెద్ద వినాయకుని తీసుకుపోవడం అంటే ఒక పెద్ద టాస్క్. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ వినాయకుని తీసుకుపోవడం అంటే? మరి వినాయకుని స్పెషల్ అప్డేట్స్ ఏంటి? సో ఇప్పుడు భారీ వినాయకుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది అన్న. మంచిగా వెల్డింగ్ అవన్నీ చేసి మెల్లగా తీసుకోవాల్సి వస్తుంది. సో అన్నీ ముందుగానే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని వస్తామన్న. సేఫ్టీగా గణేషుని తీసుకొని సేఫ్గా గణపతి బప్ప మండపంలో కూర్చోబెట్టి 11 days పూజలు ఘనంగా చేస్తాం. సో ఆ నిమజ్జనం ఎప్పుడు ఉంటుందన్న? ఎక్కడ తీసుకెళ్తారు నిమజ్జనానికి అయితే? ఎవ్రీ ఇయర్ ట్యాంక్ బండ్కి నిమజ్జనం చేస్తారన్న మన హుస్సేన్ సాగర్. మరి సార్ స్పెషల్ ఒకేషన్ కాబట్టి 50 years గోల్డెన్ జూబ్లీ కాబట్టి సో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మండపం దగ్గర? స్పెషల్గా అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేసేదే చేస్తామన్నా. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు నార్మల్ వేరే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్యాండ్స్ పెడదామని కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోయి ఫ్యామిలీస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దామని ఆలోచిస్తున్నాం. మీ అసోసియేషన్లో ఎంతమంది ఉంటారన్న దాదాపు? మా అసోసియేషన్లో ఆల్మోస్ట్ ఒక 100 members ఉన్నామన్న. అసోసియేషన్ పేరేనా? మాంకాళి యంగ్ మెన్స్ అసోసియేషన్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడన్నా మీది? వినాయకుడు ఎక్కడ? మాంకాళి టెంపుల్, అంబర్పేట్ మహాకాళి టెంపుల్. సో థ్యాంక్ యూ అన్న. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
మరి చూస్తుంటే అన్న అయితే వినాయకుని అయితే లేపడం జరుగుతుంది. సో క్రేన్ సాయంతో అయితే వినాయకుని లేపుతున్నారు. సో భారీ మహా గణపతి దాదాపు 16 ఫీట్ల గణపతిని వినాయకుని లేపుతున్నారు. సో దాదాపు 10-20 మంది అయితే కష్టపడుతున్నారు ఇక్కడ అన్న వాళ్ళు. సో భారీ మహా గణపతి. సో మరి కొద్దిసేపట్లో వినాయకుని అయితే క్రేన్ సాయంతో కూర్చోబెడతారు. సో జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మన భారీ గణపతి కింద అయితే పిల్లలు డౌన్. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఆ భారీ గణపతి అయితే మనం ఓపెన్ డిసిఎం మీద కూర్చోడటం జరిగింది. మరి కొద్దిసేపట్లో వినాయకుడు అయితే మూమెంట్ ఉంటుంది. సో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికైతే కవర్ అయితే కప్పే అవకాశం అయితే కనిపిస్తున్నది. మరి కొద్దిసేపట్లో వినాయకుడు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది అంబర్పేటకి అయితే వెళ్తుంది భారీ మహాగణపతి. సో మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి అయితే వెళ్తుంది. సో అలాగే పెట్టిన తర్వాత వినాయకుని దగ్గర బిల్డింగ్ వర్క్ అయితే చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే వినాయకుడు మూమెంట్ పోయేటప్పుడు కానీ స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కావద్దని, సో వినాయకుడు జరగొద్దని వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. సో వెల్డింగ్ చేసినప్పుడు అయినా వినాయకుడు అయితే ఎటు పోదు. సో ఇటు కట్ల దాని సాయంతో వినాయకుడు అయితే షెడ్ మీద పెడతారు. సో భారీ మహాగణపతిని, ఇంత భారీ మహాగణపతిని తయారు చేయడం ఒక లెవెల్ అంటే ఎలా తీసుకువెళ్ళాడు అది ఇంకో లెవెల్. సో ఇంత భారీ గణపతి తీసుకుపోవాలంటే చాలా రోడ్డు మీద చాలా ట్రాఫిక్ జామ్ కానీ రావచ్చు. అలాగే చెట్లు అడ్డం వస్తాయి, వైర్లు మెయిన్గా హైదరాబాద్లో చాలా వరకు అయితే చెట్లు అలాగే వైర్లు అయితే అడ్డం వస్తుంటాయి. సో దాన్ని లేపుకుంటే ఇంత భారీ వినాయకుని తీసుకొని పోవడం అంటే పెద్దది చాలా టాస్క్. సో దాదాపు చాలా టైం పడుతుంది వినాయకుని తీసుకుపోనికి. సో ఈ భారీ మహాగణపతిని తీసుకుపోనికి అయితే అన్న వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు. సో మరి కొద్దిసేపట్లో వినాయకుని అయితే తీసుకెళ్తారు.